హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు నేను మార్నింగ్ నుంచి వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ సిగ్నల్ అస్సలు లేదనమాట. ఈరోజు మార్నింగ్ వచ్చేసి నాకు ఇలా తాటి ముంజలతో స్టార్ట్ అయింది. మనకి హైదరాబాద్లో ఎవరికి కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే అసలు హైదరాబాద్లో కనిపించవు. సమ్మర్ అంటే తాటి ముంజలు అండ్ ఈతపళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. అనకాపల్లి వస్తే మాత్రం కంపల్సరీ కనబడతాయి, బట్ హైదరాబాద్లో అస్సలు ఛాన్సే ఉండదు. సో ఇలా మిట్టు కోసం అని చెప్పి తొక్కలు తీస్తున్నాను నేను. వాడికి చిన్న తొక్క అంటుకున్నా సరే వాడు ఏదో అలా ఫీల్ అవుతాడనమాట. ఇక్కడ మనకి హైదరాబాద్లో కనిపించదు, కానీ ఇక్కడ తట్టలో పెట్టుకొని తిరుక్కుంటూ అమ్ముతారనమాట. సో అక్కడ ఆవిడ దగ్గర తీసుకుంది మమ్మీ. సో డే వచ్చేసి ఇలా స్టార్ట్ అయింది కూల్గా తాటి ముంజలతో. ఇప్పుడు వచ్చేసి మమ్మీ తొక్కు ఆవకాయ పెడుతుంది, తొక్కు పచ్చడి అంటాం అనమాట. 2 days బ్యాక్ నేను మీకు చూపించాను కదా కట్ చేసుకుంటున్నామని చెప్పి. సో మామిడికాయలు అలా దొరుకుతూ ఉంటే అలా కట్ చేసుకొని అలా పెట్టుకుంటున్నాం అనమాట. సో మమ్మీ కలుపుతుంది ఆవకాయకి. చూడండి, ఫస్ట్ ఆ ముక్కలు వేస్తుంది, కల్లుప్పు వేస్తుంది, పచ్చికారం అండ్ తర్వాత కొంచెం బెల్లం, అలా లేయర్స్గా వేస్తున్నారనమాట. అండ్ ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు పొడి చేసేసి మిక్సీ జార్లో అది కూడా ఒక లేయర్ కింద అలా వేసి కలుపుతున్నారనమాట. అది అలా మూత పెట్టేసి ఒక 1 day 2 days అలా ఉంచుతారు. సో అది ఊరి బాగా మనకి ఆవకాయ తయారవుతుంది. సో ఎండబెట్టుకుంటే ఆవకాయ రెడీ అయిపోతుంది, తొక్క ఆవకాయ. ఇంతకుముందు ఆల్రెడీ కలిపింది ఆ బకెట్లో, అందువల్ల దానికి చూసారా అంచులకి ఇంకా ఆవకాయ ఉంది. మళ్ళీ అది ఎండబెట్టేసినాక మళ్ళీ కలుపుతున్నారనమాట. ముక్కలు వేసి బెల్లం, కల్లుప్పు, పచ్చికారం అండ్ ఆవాల పొడి ఇలా లేయర్స్గా వేసి మూత పెట్టేసి వదిలేస్తుంది. చూడండి, మిక్సీ జార్లోది ఆవాల పొడి అనమాట. మనం పోపులకి ఆవాలు వేసుకుంటాం కదా, ఆవాలు మిక్సీ చేసేస్తే సరిపోతుంది, ఇంకేం అందులో ఏం వేయక్కర్లేదు. మామిడికాయ ముక్కల్లో కొన్ని ముగ్గిపోయినవి కట్ చేయటం వల్ల కొన్ని అలా కొంచెం జ్యూసీగా అయిపోయాయి అన్నమాట. నాకు ఆల్రెడీ ఒక బాక్స్లో పెట్టేసింది ఇంతకుముందు ఇలా చేసి ఎండపెట్టేసినవి. ఎందుకంటే నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాను కదా, అందుకని బాక్స్లో ఆల్రెడీ నాకు ఇంతకుముందు చేసినవి బాక్స్లో పెట్టేసింది. అది కూడా చూపిస్తాం మీకు. ఇది నా కోసం ప్యాక్ చేసిన డబ్బా అనమాట. చూడండి, ఇందాక మమ్మీ కలిపింది కదా, అది ఎండిన తర్వాత ఇలా వస్తుంది ఆవకాయ మొత్తం. నాకు ఇది సరిపోతుంది బాక్స్లో, ఎందుకంటే నేను ఒక్కదాన్ని తింటాను. మిట్టు కూడా పెద్దగా తిండు ఆవకాయలు, అండ్ ప్రవీణ్ కూడా పచ్చళ్ళు తింటారు కానీ ఆవకాయలు తినరు. నేను ఇలా చేత్తో తీసుకొని తినేస్తాను అనమాట. మీలో ఎంతమంది ఇలా తీసుకొని ఇష్టపడతారు తింటాం? చాలామంది వాష్ చేసుకొని, అంటే ఆ మామిడికాయ ముక్కలు అలా కడుక్కొని కూడా తింటూ ఉంటారు చాలామంది. నేను కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటాను అట్లా. సో ఆల్రెడీ నాకు ఇలా రెడీ చేసి పెట్టేసింది. తర్వాత వచ్చేసి నేను ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను. అంటే నాకు ఎప్పుడు వెళ్తానో ఇప్పటికీ కూడా నాకు క్లారిటీ లేదు, ఎందుకంటే నాకు అసలు రిజర్వేషన్ ఇప్పటివరకు అవ్వలేదు ట్రైన్ది. ఇప్పటికీ కూడా తత్కాల్లో ట్రై చేస్తున్నారు, ప్రవీణ్ అండ్ మా డాడీ కూడా ట్రై చేస్తున్నారు, రిజర్వేషన్ దొరకట్లేదు అనమాట. ఎప్పుడు ఇలా అవ్వలేదు, ఫస్ట్ టైం ఇంత రష్గా ఉంటుందన్నమాట ట్రైన్ అనేది. ఎప్పుడు వచ్చినా సరే ఎప్పటికప్పుడు రిటర్న్ అండ్ వచ్చేటప్పుడు రిజర్వేషన్ చేయించుకుంటాము. బట్ ఈసారి ఎందుకో మ్యారేజెస్ ఉన్నాయి అండ్ ఒక ప్రాబ్లం వల్ల తర్వాత ఇక్కడికి వచ్చాక చేయించుకోవచ్చు అనే ధీమాతో వచ్చేసాను. బట్ ఇప్పటికీ నాకు రిజర్వేషన్ దొరకట్లేదు. బస్సులో వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే నాకు బస్సు అంతగా పడదు. రాత్రంతా చాక్లెట్ ఏదో ఒకటి నోట్లో పెట్టుకుని ట్రావెల్ చేయాలన్నమాట. సో అందువల్ల బస్ అంటే కొంచెం భయం. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ సమ్మర్లో బస్సెస్ టైంకి దించవు, ఒక 2-3 hours లేట్ చేసేస్తాయి వాల్వో బస్సులు. అందువల్ల కొంచెం భయంగా ఉంటుంది అనమాట బస్ అంటే. సో
సో ఎప్పటికైనా 2 డేస్ అయినా 3 డేస్ అయినా మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అవ్వాల్సిందే కదా, అందుకని ప్యాక్ చేసేసుకుంటున్నాను. మొన్న షాపింగ్ చేశాను కదా మొప్పన షాపింగ్ మాల్లో, సో అవి కూడా మొత్తం ప్యాక్ చేసేసుకుంటున్నాను. చూడండి మిట్టు చూడండి ఏం చేస్తున్నాడో పక్కన కూర్చొని. వాడికి కటింగ్ చేయించారు మా డాడీ. సమ్మర్ కటింగ్ అంటే మొత్తం హెయిర్ అంతా లేకుండా కట్ చేయించేశారు. అందువల్ల మొన్నటి నుంచి వాడిని నేను కొంచెం సరదాగా ఏడిపిస్తున్నాను అనమాట, డిప్ప కటింగ్ అని చెప్పి. వాడు కూడా కొంచెం నవ్వుకుంటున్నాడు కటింగ్ అది చూసి. పిల్లలకి జనరల్గా సమ్మర్ కటింగ్ అంటే ఇట్లా క్లోజ్డ్గా కట్ చేసుకుంటారు వాళ్ళు, లేదంటే హెయిర్ వల్ల వాళ్ళకి చికాకు ఉంటుంది. బట్ ఈ ఇయర్ అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి ఎండలు అయితే. ఇక్కడ అనకాపల్లిలో కూడా చాలా దారుణంగా ఉన్నాయి, హైదరాబాద్లో కూడా చాలా దారుణంగా ఉన్నాయి ఎండలు అనేవి. అండ్ నేను ఫ్రీక్వెంట్గా పెట్టట్లేదు ఫ్రెండ్స్ వీడియోస్, సో సారీ. నాకు వీడియోస్ పెట్టడానికి నేను వీడియోస్ తీస్తున్నాను, ఏమైనా డిషెస్ చేసేటప్పుడు, మా మమ్మీ ఏమైనా ప్రిపేర్ చేసినప్పుడు తీస్తున్నాను. బట్ ఇక్కడ సిగ్నల్ అస్సలు ఉండట్లేదు. నేను 12 తర్వాత 12 to 12:30 కొంచెం నైట్ సిగ్నల్ ఉంటుంది. ఆ టైంలో నేను కిటికీ దగ్గర కూర్చొని లేదంటే బయట కూర్చొని వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ అలా కూడా అప్పుడప్పుడు అవ్వట్లేదు అనమాట. సో హోప్ యూ అండర్స్టాండ్ ఫ్రెండ్స్. సో మొన్న కొన్న నైటీస్ అవన్నీ ట్యాగ్స్ అవి తీసేసి ఇలా ప్యాక్ చేసేసుకుంటున్నాను. అవసరమైన టాప్స్ అవి పెట్టుకొని బయట మిగతావన్నీ ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. అకేషన్కి అని తెచ్చుకున్నవి అండ్ ఇక్కడ షాపింగ్ చేసినవి ఇవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. బట్ ఇప్పటికీ కూడా నాకు క్లారిటీ లేదు ఎప్పుడు బయలుదేరుతాను ఏంటి అనేది. మమ్మీ డాడీ ఏమో ఇక్కడ సమ్మరే కదా మిట్టుకి కూడా స్కూల్ లేదు, ఏమైంది అంత కంగారుగా వెళ్ళిపోవడం ఎందుకు అంటారు. బట్ ఎక్కడ మనకి అలవాటు అయితే మళ్ళీ అక్కడికే వెళ్ళి ఉండాలనిపిస్తుంది. మనం ఫస్ట్ నుంచి పుట్టి పెరిగి చదువుకునేది అంతా ఎక్కడైనా సరే మనకి అంత ఎక్కువ ఉండబుద్ది ఇక్కడ. అండ్ ఇక్కడ వాటర్ కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది నాకు, అందువల్ల. అండ్ మీకు మగ్గం వర్క్స్వి అండ్ పట్టు సారీ కలెక్షన్ చూడాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను ఇక్కడ ఉన్నప్పుడే నేను ఇక్కడ ఉన్న సారీస్ అలా నేను మీకు కలెక్షన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇంతకుముందు నాకు కామెంట్స్ వచ్చాయి మీ పట్టు సారీ కలెక్షన్ చూపించండి సో అని చెప్పి. నావి శారీస్ అన్నీ ఒక దగ్గర ఉండవు అనమాట. కొన్ని హైదరాబాద్లో ఉంటాయి, కొన్ని మమ్మీ వాళ్ళ ఇంట్లో, కొన్ని అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా ఉంటాయి అన్నమాట. సో మీ ఇంట్రెస్ట్ బట్టి నేను ఇక్కడున్న శారీస్ అలా కలెక్షన్ చేసి చూపిస్తాను. నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కింద. మీరు సమ్మర్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకు ఇన్స్టాగ్రామ్ కూడా చూడటానికి అస్సలు కుదరట్లేదు. ఇంకా ఫోన్ అంటే ఓన్లీ కాల్స్ అటెండ్ చేయడానికి, వీడియోస్ నార్మల్ వీడియోస్ తీయడానికి అండ్ ఆల్సో మిట్టు టాకింగ్ టామ్ ఉంటుంది కదా, ఆ టాకింగ్ టామ్ ఆడుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది ఇక్కడ. నాకు అసలు వీడియోస్ అప్లోడ్ చేయడానికి కానీ వేరే వాళ్ళ వీడియోస్ బ్రౌజ్ చేసుకోవడానికి కానీ అస్సలు యూజ్ అవ్వట్లేదు ఇక్కడ. మమ్మీ వాళ్ళు పక్కన కూర్చొని మాట్లాడుతుంటే నేను అలా మాట్లాడుకుంటూ ఇలా ప్యాక్ చేసుకుంటున్నాను. వచ్చేటప్పుడు ఎంత తక్కువ లగేజ్ ఉంటుందో వెళ్ళేటప్పుడు మాత్రం డబుల్ లగేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇక్కడ తీసుకున్నవి షాపింగ్ చేసినవి ఉంటాయి అండ్ ఆల్సో కొంతవరకు స్టిచ్చింగ్ బ్లౌజెస్ కూడా ఇక్కడ స్టిచ్ చేయిస్తాను. అంటే నార్మల్ అంత కాస్ట్లీవి కాకుండా నార్మల్వి ఇక్కడ స్టిచ్ చేస్తాను. ఆ శారీస్ అండ్ బ్లౌజెస్ ఉంటాయి. అండ్ మమ్మీ కొన్ని సామాన్లు పంపిస్తుంది, ఒడియాలు, ఆవకాయలు, పల్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా, బెల్లం ఇవన్నీ పంపిస్తుంది. సో అవి కూడా చాలా ఎక్కువ లగేజ్ అయిపోతుంది అనమాట.
ఈరోజు ఎండి చేపలు తీసుకుంది మా కోసం. ఎండి చేపలు నాకు స్మెల్ అస్సలు పడవు, కానీ ప్రవీణ్ బాగా ఇష్టంగా తింటారనమాట. సో తన కోసం అని చెప్పి తీసుకుంది ఎండు చేపలు. సంత జరుగుతుంది కదా ఇక్కడ, ఆదివారం సంత, అక్కడికి వెళ్ళి తీసుకుంది అనమాట. అండ్ కొన్ని పిల్లలకి బాగా హెల్తీ అయిన ఫుడ్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మనకి రాగి మాల్ట్ అవి ఉంటాయి కదా, రాగి పిండి, అవన్నీ రాగి పిండి అండ్ ఆల్సో గోధుమలు కూడా జొన్నలు అవి వేసి ఆడిస్తుంది అనమాట మమ్మీ మిల్లులో. సో ఆ పిండిలు అవన్నీ కూడా ప్యాకింగ్ చేసుకోవాలి. రాగి పిండి అండ్ జొన్న పిండి ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి. నేను మ్యాక్సిమం మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను, పప్పులైనా లేదంటే పిండిలు ఇవన్నీ కూడా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకుంటాను. క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది అక్కడికంటే ఇక్కడ. బియ్యం కూడా మ్యాక్సిమం నేను మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకుంటాను. ఒక బస్తా అలా తీసుకొచ్చేస్తే మాకు సరిపోతుంది మ్యాక్సిమం. సో ఇలా బోల్డ్ అంత లగేజ్ ఉంది. బట్టలు అయితే ఇప్పుడు సర్దుతున్నాను. మిగతావి స్టెపిల్స్, పప్పులు ఇవన్నీ ఏంటంటే బయలుదేరే ముందు చేసి ప్యాక్ చేసుకుంటాను. వీడియోస్ ఫ్రీక్వెంట్గా పెట్టట్లేదు ఫ్రెండ్స్, సో సారీ. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను కదా, ఇక్కడ సిగ్నల్ అస్సలు కుదరట్లేదు నాకు బ్రౌజింగ్ చేసుకోవడానికి కూడా. ఇది మిట్టు ఫస్ట్ బర్త్డేకి వచ్చిన బొమ్మ అనమాట. చూడండి, వాడు ఎక్కడి నుంచో లాక్కొని వచ్చాడు. పక్క రూమ్లో ఉంటాయి బొమ్మలన్నీ, ఒక రూమ్లో ఉంటాయి. మా బట్టలు అవన్నీ ఆ రూమ్లో ఉంటాయి. ఇది మమ్మీ వాళ్ళ రూమ్ అనమాట. సో అక్కడి నుంచి లాక్కొచ్చాడు ఈ బొమ్మని. వాడు పక్కన పడుకోబెట్టుకుంటాడంట ఈరోజు నైట్. వద్దు వద్దు అని చెప్తుంటే వాడు ఫేస్ అలా పెడుతున్నాడు. వాడు కూడా సీరియస్లీ అది మొయ్యలేకపోతున్నాడు, బట్ అది కావాలి వాడికి. ఈరోజు ఈవినింగ్ స్పెషల్ వచ్చేసి గారెలు. చూడండి, శనగపప్పు గారెలు అంటాం కదా, ఆ గారెలు అనమాట. లైటింగ్ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. మమ్మీ వేస్తుంటే నేను గారెలు తీస్తున్నాను అనమాట. అక్క వాళ్ళ హౌస్ నియర్ బై కాబట్టి తను నార్మల్గా తనకు వీలున్నప్పుడు వస్తుంది పిల్లల్ని తీసుకొని ఈవినింగ్ టైమ్స్. అండ్ నైట్కి వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట పిల్లల్ని తీసుకొని. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇది. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ చేసుకున్నాము. ఈరోజు సండే కదా, ప్రాన్స్ బిర్యానీ చేసుకునేటప్పుడు నేను పెద్దగా వీడియో తీయలేదు. వీడియో చిన్నగా ఉంటుంది, కొంచెం లెంతీగా తీయండి అని అడుగుతున్నారు. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, బట్ లైటింగ్ కూడా అక్కడక్కడ అవ్వట్లేదు. ఒక 2-3 డేస్లో నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను కదా, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వ్లాగ్స్, సూపర్ వ్లాగ్స్ చేస్తాను. మళ్ళీ మనం లైవ్ స్ట్రీమింగ్లో కలుద్దాము. చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయినాక. సో ఇలా అయిన తర్వాత నైట్ డిన్నర్ వచ్చేసి చపాతీ తిన్నాము.
అండ్ చూడండి పిల్లలు ముగ్గురు కింద కూర్చొని చక్కగా టీవీ చూసుకుంటూ తింటున్నారనమాట టిఫిన్. సో ఈ క్లిప్తో నేను ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్. ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో పట్టు సారీ కలెక్షన్ మీకు చూడాలనిపిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.